చింత చెట్టు అదిగో చింతకాయలు. మయామి అండ్ హవాయ్ వెళ్ళినప్పుడు నేను సముద్రాన్ని చూసి ఎంత ఎక్సైటెడ్ ఫీల్ అయ్యానో చింత చెట్లను చూసి అంతే ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను అనమాట. నేను చింత చిగురు కూడా తిన్నాను, అదే పులుపు చాలా బాగున్నాయి. మా మమ్మీ ఇండియా నుంచి పార్సల్ వేసేటప్పుడు ఇట్లా చింత చిగురుని ఎండబెట్టి దాన్ని ఫైన్ పౌడర్ చేసి పంపిస్తుంది అనమాట. దీంతో ఎండు రొయ్యల కారం పంపిస్తుంది, చింతకారం పంపిస్తుంది, చాలా బాగుంటాయి. సో ఇవాళ నేను గోరుచిక్కుడు కోడిగుడ్డు ఇగురేస్తున్నాను. ఈ టామరిన్ లీవ్స్ పౌడర్ వేసి, సో పోపు పెట్టుకొని ఆనియన్స్ టొమాటోస్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత స్టీమ్ చేసుకుని గోరుచిక్కులను వేసుకొని, దీనిలో ఏ మసాలాస్ అవసరం లేదు, కొంచెం కారం ఎక్కువ వేసుకొని పసుపు ఉప్పు అంతా బాగా కుక్ అయిన తర్వాత ఈ చింతాకు పౌడర్ వేసుకొని సిమ్లో పెట్టేసి కొంచెం డార్క్ గ్రీనిష్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటాము. నేను ఇందులో కోడిగుడ్లు కూడా వేసుకున్నాను. ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టి చాలా బాగుంటాయి అనమాట. ఈ కర్రీ చాలా స్పైసీగా ట్యాంగీగా ఉంటుంది. సో రైస్లోకి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పచ్చు.